హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. విజయనగరంలో పోటీ ఎలా ఉండబోతోంది? విజయనగరంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాన్ని గురించి చెప్తున్నా. 7 ఉన్నాయి: ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటాపోటీగా ఉండబోతోంది. ప్రస్తుతం ఉన్న ఆయనైతే బెల్లాన చంద్రశేఖర్ గారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున గెలవటం జరిగింది. 2014లో అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, బొత్స సత్యనారాయణ గారి వైఫ్ గెలవటం జరిగింది. ముందుగా మనం 2009 ఎన్నికలకు వెళ్దాం. 2009 ఎన్నికల్లో పిఆర్పి దాదాపు 1,72,000 ఓట్లు, కిమిడి గణపతిరావు అక్కడ పోటీ చేశారు. పిఆర్పి తరఫున 1,72,000 ఓట్లు ఆయన సాధించాడు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున అప్పలనాయుడు కొండపల్లి పోటీ చేశారు. 3,51,000 ఓట్లు వచ్చినాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున 4,11,000 ఓట్లు బొత్స ఝాన్సీకి రావటం జరిగింది. కేవలం 60,000 ఓట్లతోనే ఆమె గెలుపొందడం జరిగింది. ఇక్కడ పిఆర్పి టీడీపీ ఓట్లు కలిపితే దాదాపుగా 4,30,000 వరకు ఉంటాయి. అంటే ఈసారి కూటమి తరపున ఎవరు అభ్యర్థి నిలబడినా ఖచ్చితంగా కూటమిదే గెలుపని మనం ఘంటాపదంగా చెప్పచ్చు. అయితే 2014 వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ నుంచి అశోక్ గజపతిరాజు విజయం సాధించడం జరిగింది. అప్పుడు కూడా మనం ఈ మ్యాజిక్ రిపీట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు. అప్పుడు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినట్టుగా మనం భావించాలి. అప్పుడు ఆ పోటీలో అప్పుడు కూడా బొత్స ఝాన్సీ గారు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ తరపున కృష్ణ రంగారావు గారు పోటీ చేయడం జరిగింది. ఆయనకు 4,29,000 వచ్చాయి. అశోక్ గజపతిరాజుకి 5,36,000 వచ్చాయి. ఆయన విజయం సాధించాడు. లాస్ట్ టైం బెల్లాన చంద్రశేఖర్కి 5,78,000, తెలుగుదేశం తరపున అశోక్ గజపతిరాజుకి 5,30,000, అలాగే ముక్కా శ్రీనివాసరావు జేఎస్పీ తరపున పోటీ చేశారు. ఆయనకు 34,000 వచ్చాయి. బీజేపీకి 7,000 వచ్చాయి. ఓవరాల్గా జేఎస్పీ టీడీపీ ఓట్లు కలిపితే దాదాపు 5,67,000 ఓట్లు ఉంటాయి. అంటే దగ్గర టైట్ ఉంది అక్కడ ఫైట్ అని చెప్పాలి. సో ఈసారి కూటమి తరపున ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలుస్తుంది కదా. ఈసారి బెల్లాన చంద్రశేఖర్ మీద వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. తద్వారా ఈసారి మళ్ళీ తీవ్రంగా ఉండబోతోంది పోటీ అంటున్నారు. అయితే ఇక్కడ సామాజిక వర్గ సమీకరణాలు చూసినా కానీ, సామాజిక వర్గ సమీకరణాల్లో ఎచ్చెర్ల చూసినా, రాజాం చూసినా, బొబ్బిలి చూసినా, చీపురుపల్లి చూసినా, గజపతి నగరం చూసినా, నెల్లిమర్ల చూసినా, విజయనగరం చూసినా దాదాపు 30% పైగా కాపులు, తూర్పు కాపులు ఇక్కడ ప్రధానంగా ఉన్నారని చెప్పాలి. తూర్పు కాపుల్లో ఆల్మోస్ట్ రాజాం అయితే 50% దాటారు, చీపురుపల్లి కూడా 50% దాటారు, గజపతి నగరం 40%, అలాగే నెల్లిమర్ల 30% పైగా ఉన్నారు, బొబ్బిలి 30%. ఓవరాల్గా ఒక 35% పైగా ఇక్కడ తూర్పు కాపులు డామినేటింగ్గా ఉన్నారని చెప్పాలి. ఆ తర్వాత రెడ్డిక, మత్స్యకార, కళింగ ఇలాంటి కులాలు కూడా ఉన్నాయి. యాదవ కొన్ని చోట్ల, అట్లా ఒక విజయనగరంలో తప్ప బ్రాహ్మణ్ మిగతా చోట్ల పెద్దగా లేదని చెప్పాలి. సో ఓవరాల్గా చూస్తే కనుక ఎవరిచ్చినా సీటు తూర్పు కాపులకి ఇస్తున్నారు. బెల్లాన చంద్రశేఖర్కి వైఎస్ఆర్సీపీ ఇస్తుంటే గేదెల శ్రీనుబాబుకి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి తరపున ఇస్తున్నారు. 2 పక్షాలు ఇప్పుడు. కూటమి అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. కూటమి తరపున గేదెల శ్రీనుబాబు, ఇటు బెల్లాన చంద్రశేఖర్ పోటీ పడుతున్నారు. ఇద్దరు కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అక్కడ అత్యధికంగా ఉండేది తూర్పు సామాజిక వర్గం. మరి ఇటువంటప్పుడు ఎవరిని గెలుపు వరిస్తుంది? గత ఎన్నికల ఫలితాలు చూస్తే కూటమికి ఆధిపత్యం కనిపించేలా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు బెల్లాన చంద్రశేఖర్ సిట్టింగ్గా ఉన్నాడు, ఆయనకు వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి, పైగా పారిశ్రామికవేత్త, పైగా అత్యధిక ఉద్యోగాలు విశాఖపట్నం దగ్గర కల్పించిన వ్యక్తి, మొన్న 50,000 ఉద్యోగాలు కల్పిస్తానని మాటిచ్చిన వ్యక్తి. కాబట్టి యువత మొత్తం కూడా ఇటువైపు గేదెల శ్రీనుబాబు వైపు ఉన్నది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఈసారి కూటమి అభ్యర్థి గేదెల శ్రీనుబాబుదే విజయం.